మనం మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామంలోను ఇద్దరు ట్విన్స్ డే రోజు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడ విషాద ఛాయలైతే అలుముకున్నాయి ఈ గ్రామంలో. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆ కుటుంబము ఈ నారాయణతో ఎలా ఉండేవారు? ఆ కుటుంబానికి నారాయణకు ఉన్న సాన్నిహిత్యం ఏంది? ఈ గ్రామంలో అందరూ కూడా కలవడిగా కలుపుగోలుగా ఉంటారు. నారాయణ అయితే అడుగు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంది సార్ ఈ మీ ఊర్లో ఇట్లా విషాదం చోటు చేసుకుంది? అసలు ఏంది సార్ మీ నారాయణ మీకు ఆ కుటుంబానికి వాళ్ళ నాన్న పరిచయం? వాళ్ళ బాపు కూడా మాకు బాగా మంచిగానే ఉంటుండే. ఉమ్, వాళ్ళ అమ్మ బాపు వాళ్ళు మంచిగానే ఉంటుండే. పిల్లలు కూడా మాతో మంచిగానే ఉంటుండ్రి. ఉమ్, ఇక ట్విన్స్ డే రోజునే వాళ్ళ పెళ్ళి కూడా అయింది కదా. వాళ్ళు కూడా ట్విన్స్ దొరికారు వాళ్ళకు కూడా. ఉమ్. అంత మంచిగానే జరిగింది. కానీ ఇంతలో మా అసలు ఏం జరిగింది అనేది తెలియదు కరెక్ట్గా. ఇప్పుడు అట్లా. వీళ్ళు ఏమిటి వాళ్ళు? కుమ్మరోళ్ళు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? భాస్కర్. భాస్కర్. మీకు భాస్కర్కి మీకు ఎట్లా పరిచయం? అంటే ఊర్లో అంటే ఊళ్ళోనే పరిచయం ఎప్పుడన్నా అంతే. చాయ్ తాగడం ఆ, చేయడం? ఉంటుండే. ఉమ్. ఉమ్. ఎప్పుడన్నా ఏమన్నా అప్పుడు ఆయన బతికున్నప్పుడు ఏమైనా సాధక బాధకాలు మాట్లాడుకునే వాళ్ళ మీరు? మాట్లాడుకునే వాళ్ళం. ఉమ్. మాట్లాడుకునే వాళ్ళం. ఉమ్. ఉమ్. పిల్లలైన తర్వాత మాట్లాడారు? ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడారు మీరు? ఇక పిల్లలైన తర్వాత అంటే పిల్లలైన తర్వాత తగ్గింది. వాళ్ళు ఉమ్. చిన్నపిల్లలు స్కూల్కి పోతురు కదా. నేను కూడా గల్ఫ్ పోయినా. ఉమ్. నేను గల్ఫ్లో ఉన్నప్పుడే ఆయన ఉమ్. ఇక అలా పెద్ద కుమారుడు మహేష్ వాళ్ళ ఇంటిని పైకి తీసుకొచ్చిండు ఆయననే. ఉమ్. ఉమ్. మహేష్తో పాటు ఇంకో అబ్బాయి లండన్లో ఉంటాడంటే రాజేష్. రాజేష్. రాజేష్ ఆయన కూడా కొద్ది రోజులు హైదరాబాద్లో జాబ్ చేసిండు. ఆ. ఇప్పుడు లండన్లో మరి జాబు వాళ్ళ మిస్సెస్కు జాబు అని తెలిసింది. ఉమ్. అక్కడనే పోయిండని తెలిసింది. పెళ్ళికి కూడా రాలేదు అతడు. ఓకే. పెళ్ళికి కూడా రాలేదు. అంటే డిసెంబర్లో పెళ్ళి అనుకున్నారు వీళ్ళు. ఆ. డిసెంబర్లో పెళ్ళి అయితే నాకు వీలు కాదు, ఫిబ్రవరిలో అయితే నేను ట్రై చేస్తాను అన్నాడు. ఉమ్. అందుకే ఫిబ్రవరి 22కి పెట్టుకున్నారు వీళ్ళు. ఉమ్. ఫిబ్రవరి 22 కూడా రాలేకపోయిండు. వీసా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని ఉమ్. కారణం తెలిసింది మాకు. ఉమ్. అట్లా అందుకే రాలేడు. పెళ్ళి కూడా రాలేదు అతడు. ఇప్పుడు పెద్ద అబ్బాయి అతను అందరినీ కుటుంబాలలో అందరినీ కలిసి ఒక దగ్గర ఉంచి ఆ. అంత సవ్యంగా చూసుకునేట కదా? ఆయననే కుటుంబాన్ని పైకి తీసుకొచ్చినాడు అతడి వల్లే వాళ్ళ కుటుంబం అనేది ఎదిగింది. ఉమ్. ఉమ్. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు అయితే మాకు తెలిసి అయితే ఏం లేవు. ఉమ్. ఆ. అన్ని ఏ సమస్య ఉన్నా అలా పెద్ద అబ్బాయి మహేషే చూసుకునేవాడు. ఉమ్. అన్ని అతడే మెయింటెనెన్స్ ఉమ్. మొత్తం. ఇంట్లో 5గురు మొత్తంగా వాళ్ళు. 5గురు. ఇప్పుడు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మొన్న ఇద్దరికి పెళ్ళిళ్ళై వాళ్ళ చెల్లెకి కూడా పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. పిల్లలు కూడా ఉమ్. అందరికి పిల్లలు. ఉమ్. సరే అయితే చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఈ ఊర్లో ఒక విషాదం అమ్ముకుంది. ఒక చిన్న అబ్బాయి ఏదైతే కవలాల్లో చిన్నోడు వినయ్ కుమార్ అంతా కూడా గ్రామంలో విషాద ఛాయలైతే. వినయ్ కుమార్ ఎలాంటి వాడు? ఎప్పుడన్నా కలిసారా మీరు? అతడు చాలా చిన్నవాడు కదా. మా మా కొడుకు కంటే వాళ్ళు పెద్దవాళ్ళు చదువుకునేటప్పుడు. ఆ. అంటే ఎక్కువ మాతో ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ పెద్ద అబ్బాయి మాట్లాడతాడు ఆ. అంతే ఎక్కువ. ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా చాలా చిన్నోళ్ళు కదా. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఏదో ఇట్లా చూసినప్పుడు చూసిన అంతే. పెద్ద అబ్బాయి ఎక్కువ మాత్రం క్లోజ్ ఉంటాడు, మాట్లాడిస్తాడు. మేము మాట్లాడతాం, ఆయన మాట్లాడతాడు. ఈ చిన్న అబ్బాయిలో వాటిగా చూసుకుంటూ కూడా అంతే వాళ్ళు. పెద్ద అబ్బాయి ఎప్పుడైనా మీతో ఏం మాట్లాడుతుండే? ఇప్పుడు ఏదైతే ఇంటిని అందరి చేతిలో పట్టుకొని పెద్ద ఆయన. ఇక అంటే మంచిగా నడిపించుకోవాలి. మీకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మంచి దారిలో పెట్టాలి. వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంచాలి. కష్టం అనేది వాళ్ళకి తెలపాలని నాకు కూడా చెప్పిండు. నేను కూడా చెప్పిన వాళ్ళకు కూడా. నీ వల్లనే మీ కుటుంబం ఎదిగింది. మీ బాపు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉంటే మీరు ఎదిగిపోయే వాళ్ళు కాదు. మీ బాపు పోయింది కాబట్టి మీరు కొంచెం ఎదగగలిగారు. అది నీ వల్ల నేను కూడా చెప్పిన అతనితో. ఇంత పెద్ద కుటుంబం అందరినీ ఒక దగ్గర పట్టుకొని చేసి ఇంత పెద్ద ఆయన చేసిన ఫలితం ఏం లేకుండా పోయిందా? అనుకోవచ్చు. అతను ఇంత కష్టపడి పైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ చేతబట్టి పెళ్ళి కూడా చేసిండు. పెళ్ళి చేసిన పేరు కూడా అతనికి లేదనిపిస్తుంది. అట్లా బాధ. చూడొచ్చు. ఇప్పుడు మనం ఇది గన్పూర్ గ్రామంలో ఏదైతే వినయ్ విగిత జీవిగా మానే డ్యాంలో పడి ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఇక్కడ వినయ్ ఏదైతే ట్విన్స్ డే రోజు ఇద్దరు విజయ్కి వినయ్కి పెళ్లి జరిగింది. ఆ కుటుంబం భాస్కర్ రావుకు మొత్తంగా 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అందరినీ కూడా
ఆ 18 ఏళ్ల క్రితం అతను భాస్కర్ రావు గ్రామస్తులు చెప్తున్నారు. ఆ భాస్కర్ రావు ఉన్నప్పుడు మాతో సాన్నిహిత్యంగా ఉండేది. మేము కలిసి చాయ్ తాగేది. తర్వాత నేను బెహ్రెయిన్ వెళ్ళాను, గల్ఫ్ దేశం వెళ్ళాను. గల్ఫ్ దేశం వెళ్ళినప్పుడు అతను వచ్చిన తర్వాత అలా పెద్ద అబ్బాయితో నాకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించాను. అప్పుడు ఆ పెద్ద అబ్బాయి చెప్తుండే, అందరూ కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడే కుటుంబం బాగుపడుతుంది, అందరినీ చేతబట్టి పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన అప్పుడు ఆ పెద్ద అబ్బాయిని చూస్తే నాకు కలిగింది. అలాంటి కుటుంబంలో ఇలాంటి ఘటన జరగడం నాకు చాలా బాధాకరమే. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. ఈ కుటుంబానికి గ్రామస్తులందరూ కూడా అండగా ఉన్న పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరి కుటుంబంలో సాధక బాధకాలు అనేటివి ఉంటాయి. ఇంటికి పెద్ద కొడుకు ఉన్నాడు. ఆ పెద్ద కొడుకు అందరినీ కలిసి చేరదీసి అందరితో దగ్గరుండి అందరినీ ఒకతాటి పైకి తెచ్చి ఇటీవల కాలంలో ఇద్దరి ట్విన్స్కి పెళ్లి చేశాడని చెప్తున్నారు నారాయణ. ఇది ఇక్కడ పరిస్థితి. సజిన్తో గంగారెడ్డి RTV నిజామాబాద్.